హాయ్ హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఓకే, నేను ఇప్పుడు చెప్పబోయే టాపిక్ వచ్చేసి మీకు డీవీ సబ్స్ గురించి చెప్తా. డీవీ సబ్స్ అంటే ఒక సబ్లో ఎన్ని స్పీకర్లు ఉంటాయి అనేది. డీవీ సబ్ వచ్చేసి ఎలక్ట్రానిక్ బ్రాండ్. ఇది వచ్చేసి బాక్స్ చూడడానికి చాలా చిన్నగా ఉంటుంది, కానీ దీంట్లో ఏంటంటే నాకు కూడా తెలియదు ఓపెన్ చేసేదాకా. దీంట్లో 3 డ్రైవ్స్ ఉన్నాయి. బేస్ బిన్లు 3 బేస్ బిన్లు ఉన్నాయి. ఒక డ్రైవ్లో అంటే ఒక బేస్ సబ్లో 3 డ్రైవ్స్ ఉన్నాయి. అది ఎట్లా అంటే డిజైనింగ్ చాలా బాగుంది. మేము అది కొంచెం ఫోమ్ ఖరాబ్ అయింది. దానిది ఫోమ్ అంటే ఇట్లా మన జాలి టైప్లో ఉంటుంది మొత్తం ఫోమ్. అది ఖరాబ్ అయింది. అయితే దాన్ని ఇప్పినాం, రిపేర్ చేస్తే లోపల ఏ విధంగా ఉందో ఇప్పుడు మీకు చూపిస్తాను అది. కానీ సబ్స్ వచ్చేసి 18 ఇంచెస్ డ్రైవ్స్, అవి చాలా బాగుంటాయి క్లారిటీగా. ఇంకా చాలామంది కామెంట్లు అడుగుతున్నారు, బ్రో మీరు ఎక్కడ ఉంటారు, ఏం చేస్తారని. నేను వచ్చేసి ప్రజెంట్ దుబాయ్లో ఉంటాను. నేను దుబాయ్లో జాబ్ చేస్తున్నాను, ఓకేనా. అండ్ ఎలా అంటే ఇప్పుడు ఇంటికాడ ఏదైనా మీకు ఏదైనా ఎవరికైనా జాబ్స్ కావాలనుకుంటే ఆడియో ఇంజనీరింగ్ సర్టిఫికేటు ఏదైనా కోర్స్ చేసి ఉండాలి. అలా సర్టిఫికేట్ కోర్స్ చేసి ఉంటే ఇక్కడ మీకు దుబాయ్లో జాబ్స్ కంపల్సరీ దొరుకుతాయి, నేను చేసే వర్క్ పైన, ఓకేనా. ఎందుకంటే మాది సౌండ్ సిస్టమ్ కాబట్టి దీనికి అంటే నా వైర్లెస్ మైక్లు ఎలా పనిచేస్తాయి అండ్ సౌండ్ సిస్టమ్ యాంప్లిఫైయర్ల గురించి తెలిసి ఉండాలి, ఎన్ని వర్డ్స్ ఉంటాయి, పవర్ గురించి తెలిసి ఉండాలి. ఇది అన్నీ కొంచెం తెలిసి ఉంటేనే కదా మనకు ఏదైనా కానీ ఎక్స్పీరియన్స్ ఉంటేనే ఏ కంపెనీలో అయినా జాబ్ వస్తుంది. ఎక్స్పీరియన్స్ లేకపోతే ఏ కంపెనీలో కూడా జాబ్ రాదు, చాలా కష్టం. మళ్ళీ ఈ ఫీల్డ్లో దొరకాలంటే చాలా కష్టం. అందు గురించి చాలామంది కామెంట్ చేస్తున్నారు. మీకు ఎవరికైనా సర్టిఫికేట్ ఆడియో సర్టిఫికేట్ ఏదైనా ఉంటే మీకు ఏ రసైనా సరే ఈవెంట్స్ కంపెనీలో కానీ ఏ దేంట్లో అయినా సరే అప్లై చేసుకున్నా కానీ మీకు ఈజీగా జాబ్ దొరికే అవకాశం ఉంటుంది, ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక మన కామెంట్ చేశాడు శ్రీకాంత్, పీసీ బ్యాలెన్స్ బాక్స్ కావాలని కామెంట్ చేశాడు. హాయ్ బ్రో శ్రీకాంత్, మీకు తెలిసిన వారు ఉంటే ఇక్కడ నుంచి దుబాయ్ నుంచి ఇట్లా ఎవరైనా వస్తే నాకు చెప్పండి, మీకు నేను వాళ్ళకు పీసీ బ్యాలెన్స్ బాక్స్ ఇచ్చేస్తా, మీకు వస్తుంది, ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, లెట్స్ స్టార్ట్ ద వీడియో. అండ్ ఈ వీడియో చూడరే ఎలా ఉంటుందో, స్పీకర్స్ లోపల డ్రైవ్స్ ఎలా ఉంటాయి, ఇవన్నీ ఎలా ఉంటాయి మీకు చూడరే, ఓకేనా. లెట్స్ వాచ్ వీడియో. ఫోమ్ అంటే ఏం లేదు, ఇదే పైనది బ్లాక్ కలర్లో ఉంది చూసారా, ఇదే ఫోము. ఇది ఎందుకని అంటే ఫోమ్ ఎందుకు ఉంటుందంటే ఇది మన సౌండ్ కొంచెం స్మూత్గా వస్తుంది అన్నట్టు. ఇప్పుడు ఏదైనా సరే మనం మైక్ అయినా కానీ పప్సీలు ఉంటుంది చూసారా, పప్సీలు ఉంటే ఎట్లా స్మూత్గా వస్తుంది సౌండ్, అందు గురించి ఈ ఫోమ్. ఇది కొంచెం డ్యామేజ్ అయింది, దీన్ని మేము రిప్లేస్ చేస్తున్నాం ఫోమ్ను. ఇది అంతా మొత్తం ఇక అంటే ఎండకు అట్లా అయిపోతుంది అన్నట్టు. మన స్పీకర్లోనే ఎండకు ఉంటాయి కదా, ఎండకు ఉండడం వల్ల కొంచెం అట్లా డ్యామేజ్ అయ్యి ఫోమ్ ఖరాబ్ అయిపోతుంది. అందుకే ఇది మొత్తం ఈ జాలీలు మొత్తం క్లీన్ చేసుకోవాలి. మన ఇంటికాడ ఎట్లా అంటే మొత్తం ఏదైనా జేబీఎల్ స్పీకర్లు అయినా ఏదైనా కానీ ఇట్లా జాలీ టైప్లో ఉంటాయి, అంటే స్పీకర్లు పడతాయి, కొంచెం చిన్న జాలీ టైప్లో ఉండి స్పీకర్లు కనబడతాయి కదా. ఇవి మన టూల్ బాక్స్తోని అన్ని స్క్రూలు ఎట్లా అంటే ఇవి కొంచెం స్పెసిఫిక్ కదా, అందు గురించి ఇవన్నీ ఫ్లవర్ టైప్లో ఉంటాయి స్క్రూస్. మన ఇంటికాడ ఎట్లా అంటే మైనస్ లేకపోతే స్టార్ టైప్లో ఉంటాయి కదా, ఇవన్నీ ఫ్లవర్ టైప్లో ఉంటాయి. ఫ్లవర్ టైప్లో ఎల్ఎంకి ఇవన్నీ యూజ్ చేసి తీయాలి అన్నట్టు ఈ స్క్రూస్ తీసి ఇవి మళ్ళీ ఫోమ్ ఫిట్ చేయాలి మేము. అందు గురించి అంతా క్లీన్ చేస్తున్నాం, ఫోమ్స్ అయితే తీస్తున్నాం. ఇప్పుడైతే అన్ని స్క్రూలన్నీ రిమూవ్ చేసాం, ఇంకో 4-5 ఉన్నాయి స్క్రూస్, ఓకే. ఈ ఫోమ్ వేసుకోవడం వల్ల ఏంటంటే అంటే మన సౌండ్ అనేది స్మూత్గా ఉంటుంది, దాని గురించి ఫోమ్ యూజ్ చేయడం. అదర్వైజ్ ఎలా ఉన్నా పర్లేదు, కానీ మనకు స్మూత్ సౌండ్ రావాలంటే మాత్రం కంపల్సరీగా ఫోమ్ యూజ్ చేసుకోవాలి. మనకు ఏదైనా డస్ట్ అయినా సరే లోపలికి వెళ్ళకుండా ఉంటుంది. ఈ స్పీకరు లోపల డిజైన్ ఎలా ఉంటుందంటే ఇప్పుడు దీన్ని మొత్తం ఇంజనీరింగ్ ప్లానింగ్ ఉంటుంది కాబట్టి డిజైన్ ఇది సౌండ్ ఏ రకంగా వెళ్ళాలి, ఏ రకంగా రావాలి అనేది మొత్తం ఉంటుంది. ఇందులో బేస్ పిన్ చూసారు, ఒకటేమో లెఫ్ట్కి ఉన్నది, ఒకటేమో రైట్కి ఉన్నది. ఇది గ్రిల్ ఓపెన్ చేసిన తర్వాత మీకు మంచిగా క్లియర్గా కనబడుతుంది స్పీకర్స్, లోపల ఉన్న స్పీకర్స్. ఎందుకంటే ఇవి ఏవైనా సరే బాక్స్ మన ఏంటంటే నార్మల్ ఇంజనీరింగ్ ప్లానింగ్తో డిజైన్ చేసి ఉంటాయి, అంటే సౌండ్ కరెక్ట్ అదే వేవ్లో వస్తుంది అన్నట్టు. ఇది బేస్ బిన్ కాబట్టి ఎలా రావాలనేది మొత్తం డిజైనింగ్ ఉంటుంది, దీన్ని సౌండ్ డిజైనింగ్ ఎంతవరకు రావాలి, ఎంతవరకు కట్ అవుతుంది సౌండ్ సిస్టమ్ అనేది. ఇవే మన ఫ్లవర్ టైపు స్క్రూస్, ఓకే. మొత్తానికైతే ఇప్పుడు వెళ్ళింది చూడండి, ఒకటేమో లెఫ్ట్ ఉంది, ఒకటేమో రైట్ ఉంది. ఈ మీద ఉన్న చూసావా హోల్స్, దీంట్లో నుంచి బేస్ వస్తుంది అన్నట్టు మనకు బయటికి. ఒకటేమో స్ట్రైట్ లాస్ట్కి ఉన్నది, అదే అనేది పంచింగ్ వస్తుంది. ఇవి ఎంత అంటే డ్రైవ్స్ 18 ఇంచెస్ డ్రైవ్స్ ఇవి. లోపల ఇవి ఇటు సైడ్ ఉంది, ఇది కనబడతలేదు, కొంచెం చీకటి ఉంది. నేను లైట్ వెయిట్ చూపిస్తాను ఇప్పుడు. మన ఇవి ఎలా అంటే మనకు బటన్ లెక్క ప్రెస్ చేస్తే మన వైర్ వెళ్తుంది. ఇది
మనకు స్క్రూలు పెట్టుకొని అది పెట్టుకోవడం అవసరం లేదు. ఇది చూసారా, ప్రెస్ చేస్తున్నాం అనుకో వైర్ ఆటోమేటిక్గా వెళ్తుంది, మళ్ళీ ప్రెస్ చేసి అదే హోల్లో పెట్టేసేయాలి, ప్రాపర్గా సెట్ అయిపోతుంది. కొంచెం కూడా లూజ్ కలెక్షన్ ఏది ఉండదు, ఎందుకంటే మనకు స్ప్రింగ్ టైప్ కాబట్టి చాలా పట్టుకొని ఉంటుంది. ఇది చూసారా, ఇది కూడా బేస్ బిన్. ఇది లోపల ఇదొక డ్రైవ్, ఇదొక డ్రైవ్, ఇదొక డ్రైవ్, 3 డ్రైవ్స్ టోటస్, ఒకటి లెఫ్ట్, ఒకటి రైట్, ఒకటి స్ట్రేట్ ఉంటుంది. ఇది సౌండ్ సిస్టమ్ చాలా అంటే చాలా బాగుంటుంది. పంచింగ్ బేస్ అయినా కానీ ఏదైనా కానీ ఓవరాల్గా మస్తు ఉంటుంది. ఇక మేము ఇప్పుడు స్పాంజ్ కట్ చేస్తున్నాం ఫోమ్. ఇది ఇప్పుడు దానికి అటాచ్ చేసి ఫిక్స్ చేయడం అంతే, ఏం లేదు. మీకు ఎలా నచ్చింది ఈ బాక్స్? ఎలా ఉంది, బాగుందా? మీకు ఎలా ఉంది ఒకసారి కామెంట్లో చెప్పు. ఈ బాక్స్ ఓకేనా? బేస్ బిన్ ఎలా ఉంది? కానీ చూడడానికి చిన్నది, కానీ బేస్ మాత్రం పంచింగ్ మాత్రం చాలా బాగుంటుంది. ఇది బేస్ సౌండ్ మాత్రం ఓవరాల్గా సూపర్ ఉంటుంది. అంటే ఏదైనా జస్ట్ నార్మల్ స్పీకర్తో కనెక్ట్ చేసి ఒక 2 బేస్ బిన్లు పెట్టి చూస్తే మంచిగా ఉంటుంది. మన దగ్గర టైం లేదు కాబట్టి నేను అలా వేయలేదు, ఎందుకంటే ఇప్పుడు బిజీ సీజన్ కదా, ఇక సౌదీ, ఖత్తర్ అటు వెళ్తున్నాయి జాబ్స్. నెక్స్ట్ టైం నేను మీకు కనెక్ట్ చేసి చూపిస్తాను ఎలా ఉంటుందో. ఓకే ఫ్రెండ్స్, ఓవరాల్గా వచ్చేసి ఇలా ఉంటుంది సబ్ అనేది, ఓకేనా? ఇవి ఎక్కువ అంటే మనం ఈ సబ్ ఒక యాంప్లిఫైయర్కు ఏంటంటే మ్యాక్సిమం ఒక 3 యూజ్ చేయొచ్చు. 1400 వాట్స్ యాంప్లిఫైయర్కు, 1800 వాట్స్ యాంప్లిఫైయర్కు ఒక 3 అయితే యూజ్ చేయొచ్చు. ఎందుకంటే ఇలా డ్రైవ్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి 3 కన్నా ఎక్కువ పెట్టినాం అనుకో, 3 సబ్ల కన్నా ఎక్కువ పెడితే కొంచెం డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అందుకే 3 కన్నా ఎక్కువ మేము యూజ్ చేయం, ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.